హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ట్స్. ఫ్రెండ్స్, గ్రూప్ డి కి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది, ఇందులో ఏ సబ్జెక్ట్స్ మనం ప్రియారిటీ ఇచ్చి చదువుకోవాల్సి వస్తుంది, ఏ సబ్జెక్ట్స్ మనం లీస్ట్ ప్రియారిటీ ఇచ్చి చదువుకోవాల్సి వస్తుంది, అండ్ ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ ఇక్కడ మనకు అడిగేదానికి అవకాశం ఉంది, కరెంట్ అఫైర్స్ లో ఎన్ని అవకాశం ఉంటాయి, అండ్ హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ అండ్ స్ట్రాటజికల్ లో ఏ విధంగా మనకు క్వశ్చన్స్ అండ్ దాని యొక్క వెయిటేజ్ ఏ విధంగా వస్తుందని ఈ వీడియోలో మీకు చాలా చక్కగా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందా లేదా అనేది కూడా మీరు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. మన ప్రీవియస్ వీడియోలో ఏదైతే జనరల్ సైన్స్ కి సంబంధించిన వీడియో చేశాను, దాని యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, చూడండి. చాలా ఎక్సలెంట్ గా వీడియో మీకు చేయడం జరిగింది అనమాట. చాలా చాలా ఎంకరేజ్ కూడా చేశారండి. ఓకేనా? సో ఎక్కువ లేట్ చేయకుండా మనకు రైల్వేలో గ్రూప్ డి కి సంబంధించి మనకు 20 క్వశ్చన్స్ అనేది మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో రావడం జరుగుతుంది. జీకే జిఎస్ కాదండి, జీకే మాత్రమే అండ్ కరెంట్ అఫైర్స్. ఆ జీకే అనేది కూడా మనం చాలా క్లియర్ గా చెప్పలేము, జనరల్ అవేర్నెస్ అని సిలబస్ లో ఇవ్వడం జరిగింది అనమాట. బిఫోర్ దట్ వచ్చేసి గ్రూప్ డి కి సంబంధించిన ఒక్కసారి సిలబస్ ప్యాటర్న్ అనేది మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఎవరైతే వచ్చారో చూసుకోండి బాయ్స్, రైట్? సో ఇక్కడ మనకు గ్రూప్ డి యొక్క సిలబస్ గురించి మనం మాట్లాడుకుంటే, మ్యాథ్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో ప్యూర్ మ్యాథ్స్ కూడా కలవడం జరుగుతుంది, అండ్ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కలవడం జరుగుతుంది అనమాట. మోస్ట్లీ ప్యూర్ మ్యాథ్స్ లో మీకు 8 క్వశ్చన్స్ మనకు డైరెక్ట్ గా వచ్చే అవకాశం ఉంది ప్యూర్ మ్యాథ్స్ లో, రైట్? సో రీజనింగ్ కు సంబంధించి 30 క్వశ్చన్స్ వస్తాయండి. 30 క్వశ్చన్స్. దీనికి సంబంధించి మండే నుంచి గ్రూప్ డి కి సంబంధించి స్పెషల్ గా రీజనింగ్ క్లాసెస్ చేయబోతున్నాను. మండే నుంచి గుర్తుంచుకోవాలా, రైట్? అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీకు గ్రూప్ డి కి సంబంధించిన స్పెసిఫిక్ గా రీజనింగ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుందండి మన ఛానల్లో. ఓకేనా? రైట్. సో కరెంట్ అఫైర్స్, జీకే, రైట్, వీటికి సంబంధించి మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. జస్ట్ 20 క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. అంటే లీస్ట్ ప్రిఫరెన్స్, లీస్ట్ మార్క్స్ వచ్చే సబ్జెక్ట్ అనమాట కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. బట్ ఇంపార్టెన్స్ అయితే వీటికి కూడా ఉంది. దేర్ ఆఫ్టర్ జనరల్ సైన్స్ అనేది 25 క్వశ్చన్స్ అడుగుతారు. దీనికి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, దాంట్లో ఉన్న సబ్ టాపిక్స్ ఏ విధంగా ఉంటాయని నేను చాలా క్లియర్ గా వీడియో చేశానండి. అదే మళ్ళీ చెప్తున్నాను, రైట్? డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళు దాన్ని కూడా చూడండి. చాలా చాలా క్లారిటీ వస్తుంది. సిలబస్ లో మీకు ఎంత అవగాహన ఉంటే అన్ని మార్క్స్ మీకు ఎక్కువ స్మార్ట్ ప్రిపరేషన్ లో చేసేదానికి మీకు చాలా పనికొస్తుందండి. అదే సిలబస్ లో క్లారిటీ లేకుండా ఎక్కడి నుంచి మార్క్స్ వస్తాయి, ఏ మార్క్స్ వస్తాయని క్లారిటీ లేకుండా మీరు చదివారంటే సార్ తక్కువ మార్క్స్ ఉన్న సబ్జెక్టులు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎక్కువ టైం కేటాయిస్తారు, ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్ కు తక్కువ టైం కేటాయిస్తారండి తెలియకపోయినప్పుడు, రైట్? తెలుసుకుంటే మాత్రం చాలా స్మార్ట్ గా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట, రైట్? సో అందుకే ఇలాంటి వీడియోస్ నేను మీకు చేసి చెప్తున్నాను, రైట్? సరే, అండ్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి దయచేసి. పీడిఎఫ్ కాంటెంట్ లో దాదాపుగా ₹1లోనే ఇంగ్లీషు, తెలుగులో కూడా ఇస్తున్నామండి, రైట్? సో ఇంపార్టెన్స్ మెటీరియల్ కావచ్చు, పీడిఎఫ్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావచ్చు, ఏవి అవైలబుల్ ఉంటే అవి మేము అప్లోడ్ చేస్తూనే ఉన్నామండి. దాదాపుగా 140-150 పీడిఎఫ్లు జస్ట్ ఈ ₹1 కోర్సులోనే మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట సైనిక యాప్ లో. ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ అండి, చాలా చాలా యూస్ఫుల్. మీకోసం మీకు చాలా కాంటెంట్ స్ట్రాటజీకి అయితే పర్ఫెక్ట్ గా మేము మీకు అక్కడ అందజేస్తున్నాం అనమాట, రైట్? సో దాని తర్వాత వచ్చేసి మంచి కోర్సు కూడా 3 months, 6 months, 1 year కోర్సు కూడా మీకు అతి తక్కువ ప్రైస్ లోనే మీకు సైనిక యాప్ లో అందివ్వడం జరుగుతుంది. డెమోస్ చూడండి, ఒకసారి డెమోస్ చూసి కోర్సు పర్చేస్ చేయండి, రైట్? ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. చూద్దాం మనకు సిలబస్ లో నోటిఫికేషన్ లో ఏ విధంగా ఇచ్చాడు అనేది ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, చూడండి, జీకేజీఎస్ కరెంట్ అఫైర్స్ లో జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఇది టాపిక్ అనమాట. ఎలాంటి కరెంట్ అఫైర్స్? సైన్స్ అండ్ టెక్నాలజీ, రైట్? స్పోర్ట్స్, దాని తర్వాత కల్చర్ గురించి వచ్చే కరెంట్ అఫైర్స్, పర్సనాలిటీస్, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గురించి వచ్చే కరెంట్ అఫైర్స్, పాలిటీలో జరిగిన రీసెంట్ కరెంట్ అఫైర్స్, ఎకానమీలో జరిగిన రీసెంట్ కరెంట్ అఫైర్స్, అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్. అండ్
అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్. సార్ ఇక్కడ మనకు జస్ట్ కరెంట్ అఫైర్స్ మీద మనకు అతి ముఖ్యంగా ఎంఫసైజ్ చేస్తాడు అనమాట. ఇప్పుడు మరి అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అంటే ఏమొస్తాయి సార్ అంటే చూడండి, ఓవరాల్ గా పాలిటీ వస్తుంది, ఎకానమీ వస్తుంది, రైట్, 10th క్లాస్ బేస్ మీదనే ఉంటాయి ఇవన్నీ. ఎకానమీ వస్తుంది, హిస్టరీ వస్తుంది, మరి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాలిటీ, ఏమంటారు, జియోగ్రఫీ అండి, అతి ముఖ్యంగా జియోగ్రఫీ వస్తాయి అన్నమాట, రైట్. అదర్ ఇంపార్టెన్స్ కలిగిన సబ్జెక్టులు అంటే జియోగ్రఫీ వస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా స్టాటిక్ జీకే వస్తుంది. ఒక్కసారి వీటిని మనము కాస్త సింప్లిఫై చేసుకుందాం. సిలబస్, జీకే జిఎస్ సిలబస్ ఏ విధంగా ఉంటుందని ఒక సింప్లిఫికేషన్ లోగా మనం తెలుసుకుందాం అండి. అయితే ఇందులో మనకు వాళ్ళు అక్కడ ఏ విధంగా సిలబస్ ఇచ్చారనే క్లారిటీ పక్కన పెడితే మనం చదవాల్సినవి ఇవ్వండి, రైట్. ఒకటి జియోగ్రఫీ, రైట్. జియోగ్రఫీలో కూడా మళ్ళీ 2 సెక్షన్స్ ఉంటాయి సార్. ఒకటి వరల్డ్ జియోగ్రఫీ చెప్పుకోవాల్సి వస్తుంది, వరల్డ్ జియోగ్రఫీ ఒకటి. రెండోది వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ, రైట్. ఈ రెండు మనకు జియోగ్రఫీలో 2 సెక్షన్స్ ఉంటాయి. మోస్ట్లీ క్వశ్చన్స్ అనేది ఇండియన్ జియోగ్రఫీ నుంచి మనల్ని అడగడం జరుగుతుంది అనమాట, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. వరల్డ్ జియోగ్రఫీ ఇంతకుముందు అడుగుతా ఉండే, బట్ రీసెంట్ టైమ్స్ లో వరల్డ్ జియోగ్రఫీ గురించి ఎక్కువ ఫోకస్ చేయలేదు. మనం ట్రెండ్ కూడా ఫాలో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కావాలంటే రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇండియన్ జియోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, రైట్. సో నదుల గురించి, పర్వతాల గురించి, ఫిజియోగ్రఫీ ఏదైతే మనకు ఫిజికల్ జియోగ్రఫీ ఉంటుందో వాటి మీద నుంచి మనకు క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉందన్నమాట ఇండియన్ జియోగ్రఫీలో, ఓకేనా. సో జియోగ్రఫీ పక్కన పెడితే మళ్ళీ దాని తర్వాత వచ్చేసి హిస్టరీ. అగైన్ హిస్టరీ 3గా డివైడ్ చేసుకోవచ్చు అండి, మనం 3గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఏన్షియంట్ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, రెండోది వచ్చేసి మిడీవల్ మధ్యయుగ భారతదేశ చరిత్ర, మూడోది వచ్చేసి మోడర్న్ హిస్టరీ అంటే ఆధునిక భారతదేశ చరిత్ర. 3 మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. మీరు మళ్ళీ 3 సబ్ టాపిక్స్ ఉంటాయి, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలా, రైట్. సో పాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఒకటే టాపిక్, ఒకటే సబ్జెక్టు, కానీ పాలిటీ యొక్క చరిత్ర నుంచి, రైట్, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదంటే హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే దగ్గర నుంచి ఇండియన్ ఆర్టికల్స్ కావచ్చు, షెడ్యూల్స్ కావచ్చు, పార్ట్స్ కావచ్చు, రీసెంట్ గా జరిగిన అమెండ్మెంట్స్ గురించి కావచ్చు, రైట్. సో మన ఫండమెంటల్ రైట్స్ గురించి కావచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కావచ్చు, రైట్. సో యూనియన్ గవర్నమెంట్స్ నుంచి కావచ్చు, అండ్ స్టేట్ గవర్నమెంట్స్, ఎలక్షన్ కమిషన్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట ఇవన్నీ. పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. అక్కడ నుంచి క్వశ్చన్స్ బాగా కవర్ అవుతున్నాయి. సింపుల్ గా నేను ఊరికే తీసి అట్ట చేసి చెప్పలేదండి. ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 35 నుంచి 40 గ్రూప్ డి పేపర్స్ ప్రీవియస్ గా కవర్ చేసి, అండ్ రీసెంట్ గా వచ్చిన ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ కావచ్చు, వీటికి సంబంధించిన జీకే లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేసి అనాలిసిస్ చేసిన తర్వాతనే నేను మీకు ఇలాంటి వీడియోస్ తీసుకొని వస్తాను, లేదంటే నేను వీడియోస్ తీసుకొని రాను, ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ తీసుకుంటే చూడండి, ఎకానమీలో మామూలుగా ప్లానింగ్స్ కావచ్చు, ఆర్బిఐ కావచ్చు, లేకపోతే పాలసీస్ కావచ్చు, ఇంపార్టెంట్ పాలసీస్ కావచ్చు, ఇంపార్టెంట్ టర్మినాలజీ కావచ్చు, అండ్ ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ స్కీమ్స్ కావచ్చు, రైట్. బడ్జెట్ అనేది తక్కువ కవర్ చేస్తున్నాడు, మేబీ బడ్జెట్ కూడా కవర్ చేసే 1 or 2 పేపర్స్ లో బడ్జెట్ కూడా కవర్ చేస్తాడు, బట్ టర్మినాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎకానమీ మీద టర్మినాలజీ చాలా చాలా ఇంపార్టెంట్, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలండి, ఓకేనా. అయితే స్టాటిక్ జీకే అంటే సార్, స్టాటిక్ జీకేలో ఇది స్టాటిక్ జీకే ఈ టాపిక్ నుంచి వస్తుందని క్లారిటీ ఎక్కడ ఉండదండి. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఈ అన్ని సబ్జెక్ట్స్లలో ఈ సబ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారనేసి చెప్పడం చాలా చాలా కష్టం. ఎందుకంటే సైన్స్ లో చెప్పగలం, ఎందుకంటే చాలా వాటికి అదే సబ్ టాపిక్స్ నుంచి రిపీట్ అయ్యాయి కాబట్టి, బట్ ఇక్కడ చెప్పడం చాలా చాలా కష్టం అనమాట, రైట్. అందుకే మెయిన్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బాగా చదువుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. స్టాటిక్ జీకే పరంగా వస్తే 30 to 35 చాప్టర్స్ ఉంటాయండి స్టాటిక్ జీకేలో. అంటే ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ గురించి కావచ్చు, అంటే ఇంకా డ్యామ్స్ గురించి కావచ్చు, కల్చర్ గురించి కావచ్చు, ఫెస్టివల్స్ గురించి కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, కల్చర్ ఎలాగో మెయింటైన్ అక్కడ ఇచ్చున్నారు అనమాట స్పెసిఫిక్ గా. ఇలాంటివన్నీ స్టాటిక్ జీకేలో చాలా చాలా ఎక్కువ కవర్ అవుతా ఉంటాయి అనమాట, రైట్. 1 కాదు 2 కాదు, స్టాటిక్ జీకే అంటే చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి అనమాట ఇందులో, ఓకేనా. అయితే కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఏమవుతుందంటే, కరెంట్ అఫైర్స్ లో
చూడండి కరెంట్ అఫైర్స్ కూడా ఏంటంటే ఇదే కరెంట్ అఫైర్స్ లో మనకు పాలిటీ కలుస్తుంది, ఎకానమీ కలుస్తుంది, రైట్, జాగ్రఫీ కలిసే ఛాన్సెస్ ఉంటాయి, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ మీద జాగ్రఫీ కలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి పక్కన పెడితే మనకు కరెంట్ అఫైర్స్ లో కామన్ గా మనం దీన్ని బైసెక్షన్ చేయాలంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఈవెంట్స్ అన్నమాట. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఈవెంట్స్, రైట్, అపాయింట్మెంట్స్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, రైట్. సో ఇవన్నీ మనకు కరెంట్ అఫైర్స్ కిందకి రావడం జరుగుతుంది. ఇదే దీంట్లో మళ్ళీ స్పోర్ట్స్ కూడా కవర్ అవుతాయి, స్పోర్ట్స్ కూడా కవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట, రైట్. సో రీసెంట్ గా ఏ ఇంపార్టెన్స్ జరిగినా కూడా ఇవన్నీ కరెంట్ అఫైర్స్ కిందకి వస్తాయి. ప్రత్యేకంగా స్పోర్ట్స్ కవర్ చేసుకోవచ్చు. దీని తర్వాత అవార్డులు కవర్ చేస్తారు అనమాట, అవార్డ్స్ కవర్ చేస్తారు కరెంట్ అఫైర్స్ లో. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకు సార్ ఇది బానే ఉంది, మరి దేంట్లో నుంచి ఎక్కువ మేము చదవాల్సి వస్తుంది, దేనికన్నా ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుంది అండ్ దేనికి తక్కువ ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుంది అనేసి వెయిటేజ్ పరంగా మీకు దేంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయని నేను చాలా క్లియర్ గా చెప్తానండి. చాలా వరకు రీసెంట్ గా ప్రీవియస్ గా జరిగిన ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో చాలా వాటిల్లో గ్రూప్ డికి చాలా వాటిల్లో ఒకటి తీసి మనము లెక్కేసిన తర్వాత నేను ఒక కంక్లూజన్ కి వచ్చి దీంట్లో నుంచి ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వీటి నుంచి ఇన్ని క్వశ్చన్స్ పడుతున్నాయని క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుందండి. 1 or 2 అటు ఇటు అయినా కూడా మనం చేసేది ఏం లేదు. 99% యాక్యురసీతో నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ పేపర్ లో ఒక క్వశ్చన్ ఎక్కువ రావచ్చు, ఒక క్వశ్చన్ తక్కువ రావచ్చు, రైట్. సో ఇక్కడ మామూలుగా ఈ సిలబస్ లో మనకు జాగ్రఫీ గురించి తీసుకుంటే చూడండి, ఫస్ట్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాం. ఎక్కువ వెయిటేజ్ అంటే నన్ అదర్ దాన్ కరెంట్ అఫైర్స్ లో ఆల్మోస్ట్ 6 క్వశ్చన్స్ రావడం జరుగుతాయండి. 6 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ లో రావడం జరుగుతుంది, గుర్తుంచుకోవాలా, 6 క్వశ్చన్స్. ఓకేనా. సో అప్రాక్సిమేట్ గా 6 అండి. కొన్ని పేపర్లు 5 వచ్చాయి, కొన్ని పేపర్లు 7 వచ్చాయి, కొన్ని పేపర్లు యావరేజ్ గా వచ్చేసి 6 క్వశ్చన్స్ అనేది మనకు కరెంట్ అఫైర్స్ లో మాత్రమే అడగడం జరుగుతుంది. స్టాటిక్ జీకే ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్న టాపిక్ వచ్చేసి స్టాటిక్ జీకే 4 నుంచి 5 డైరెక్ట్ గా స్టాటిక్ జీకే నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించి దాదాపుగా 50 వీడియోలు సైనిక యాప్ లో గ్రూప్ డి కోర్సులో ప్రత్యేకంగా చెప్పించి పెట్టున్నాను. స్టాటిక్ జీకేకు సంబంధించి చాలా బాగా మనకు కాంటెంట్ అనేది నేను ఇచ్చున్నామండి. రీసెంట్ గా క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాం, రైట్. సో దానికి సంబంధించి పీడిఎఫ్లు కూడా నేను అందులో ఇస్తున్నాను. ఎకానమీకి సంబంధించి చూస్తే సార్ ఒక క్వశ్చన్ వరకు మనం ఎకానమీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదు ఏదైనా క్వశ్చన్ పేపర్ లో రెండోది వచ్చింది అంటే మనం ఏం దానికి చేయలేం. ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ అండి. ఏదైనా పర్టికులర్ క్వశ్చన్ పేపర్స్ లో 2 క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మోస్ట్లీ ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, పాలిటీ పరంగా తీసుకుంటే సార్ దీంట్లో కూడా 2 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ గా జరిగిన వాటిల్లో 2 క్వశ్చన్స్, చాలా వాటికి చాలా క్వశ్చన్ పేపర్ లో 2 క్వశ్చన్స్ రావడం జరిగింది అనమాట. ఓకేనా. అయితే హిస్టరీ పరంగా తీసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2 నుంచి 3 హిస్టరీ. జియోగ్రఫీ పరంగా తీసుకుంటే 2 నుంచి 3 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. పాలిటీ మనకు 2 అయితే రావచ్చు. ఎకానమీ మళ్ళీ ఏమైనా కలిస్తే 1 నుంచి 2 ఎకానమీ మీద మనకు కలిసే అవకాశం ఉంది. యావరేజ్ గా ఒక 6, ఒక 5 అంటే 11 ఇక్కడే అయిపోయింది. ఇక్కడ 1 తీసుకున్నా కూడా 12, ఇక్కడ 2 అంటే 14, ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3 తీసుకుంటే 20 కవర్ అవుతాయి అనమాట, రైట్. 1 or 2 అటు ఇటు ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సే ఉంది, కానీ సమ్ టైమ్స్ వస్తే కరెంట్ అఫైర్స్ లో 7 వచ్చే అవకాశం ఉంది. రీసెంట్ గా ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ లో 13 నుంచి 15 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి కవర్ చేయడం జరిగింది, రైట్. సో మేబీ స్టాటిక్ జీకేలో ఇంకొకటి ఎక్కువే రావచ్చు, లేదంటే మనకు పాలిటీలో ఈ యొక్క ఎకానమీలో ఏమన్నా ఒక 1 or 2 క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, రైట్. సో జనరల్ సైన్స్ అస్సలు లేదు దీంట్లో. జనరల్ సైన్స్ సపరేటే సబ్జెక్ట్ కాబట్టి అది మీరు చింతించాల్సిన అవసరం లేదు, బట్ వాటి కూడా పక్కా చదువుకోవాలి. వేటి మీద ఎక్కువ ఇంపార్టెన్స్ చూపించాలనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందండి. కరెంట్ అఫైర్స్ అయితే పక్కా లైట్ కరెంట్ అఫైర్స్ అంటే మీరు జస్ట్ ఏదో 6 నెలల ముందు కరెంట్ అఫైర్స్ చదువుకుంటే చాలు అనే కాన్సెప్ట్ కాదండి, రైట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే స్పోర్ట్స్ ఉంటాయో, అవార్డ్స్ ఉంటాయో, ఇవన్నీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్, రైట్. వాటిని 2 years కిందటి కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోవాల్సి వస్తుంది. 2 years 2023 ఓడిఐ T20 గెలిచింది ఎవడు అని అడుగుతారు, 2025 లో అడుగుతారు, రైట్.
సో అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న వాటి 2 years కింద చదువుకోవాలి. మరి అంత ఇంపార్టెన్స్ లేదు, లైక్ ఇప్పుడు అపాయింట్మెంట్స్ రైట్ రీసెంట్ గా జరిగిన ఏమైనా ఈవెంట్స్ ఇవన్నీ ఉంటే 1 year ఎనఫ్ అనమాట. ఏది ఎగ్జామ్ కంటే బిఫోర్ 1 year లేదా 15 months, 1 year to 15 months మనకు ఎనఫ్ అవుతుంది అనమాట. 15 months మనకు ఎనఫ్ అవుతుంది కరెంట్ అఫైర్స్, రైట్? సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ కరెంట్ అఫైర్స్ కూడా నేను రెగ్యులర్ గానే మేము అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. ఆ 1 rupee కాన్సెప్ట్ కిందనే రైట్ ఇంగ్లీష్ తెలుగులో మీకు వస్తున్నాయి అనమాట. రైట్, స్టాటిక్ జీకే పరంగా తీసుకుంటే మీకు ఒక 35 to 40 టాపిక్స్ ఉంటాయండి. 35 to 40 టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ లో నుంచి మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది స్టాటిక్ జీకే కాన్సెప్ట్ లో, రైట్? బట్ ఏంటంటే కల్చర్ మీద అత్యధికంగా మనకు ఫోకస్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కల్చర్ మీద డాన్సెస్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, ఫోక్ డాన్స్ కావచ్చు, రైట్? సో ఇవి మెయిన్ గా బుక్స్ అండ్ ఆథర్స్ మనకు స్టాటిక్ జీకేలో కలుస్తుందండి. బుక్స్ అండ్ ఆథర్స్ స్టాటిక్ జీకే కలుస్తుంది, గ్యారంటీగా క్వశ్చన్ వస్తుంది, రైట్? సో అలాంటివి మనకు స్టాటిక్ జీకేలో కవర్ అవుతా ఉంటాయి, రైట్? సో ఇక్కడ జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, టు బి వెరీ ఫ్రాంక్, ఏ సబ్ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ పిక్ అయితే అనేది గ్యారంటీ ఇవ్వలేదు. ముందేమైతుందే మనకు హిస్టరీలో, మిడివల్ హిస్టరీలోంచి చాలా తక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాడు. బట్ మనం ఇప్పుడు రీసెంట్ గా కవర్ చేసిన ఎస్ఐ ఎగ్జామ్ తీసుకుంటే మిడివల్ హిస్టరీ నుంచి విపరీతంగా క్వశ్చన్స్ అడిగాడు అనమాట. సుల్తానేట్స్ గురించి అత్యధికంగా క్వశ్చన్స్ అడిగాడు. సో మనం ఒక కంక్లూజన్ కి రావడం చాలా కష్టము. ఇందులో ఏ సబ్ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ మేజర్ గా పడతాయి అనేది కంక్లూజన్ రావడం చాలా చాలా కష్టం. హిస్టరీ పరంగా తీసుకుంటే మనము సమ్వేర్ చెప్పుకోవచ్చు, మోడర్న్ హిస్టరీలో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అవకాశం ఉంటుంది, ఏన్షియంట్ హిస్టరీలో ఎక్కువ క్వశ్చన్స్ అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు, రైట్? జియోగ్రఫీ పరంగా తీసుకుంటే వరల్డ్ జియోగ్రఫీ ఉంటుంది కదా, సో దానికి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇండియన్ జియోగ్రఫీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. వేరే పాలిటీ పరంగా తీసుకుంటే మనం క్లారిటీ ఇవ్వలేమండి. పాలిటీ హిస్టరీ నుంచి, రైట్? సో కాన్స్టిట్యూషన్ హిస్టరీ నుంచి ఎక్కడి నుంచైనా మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అనమాట. ఓకేనా, రైట్? సో ఎకానమీ కూడా సేమ్ అంతే. సో మనము క్లారిటీ ఇవ్వలేం వీటి మీద, బట్ వీటి మీద చాలా క్లియర్ గా మనం చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది. బట్ వెయిటేజ్ ప్రకారం మీరు ప్రియారిటీ ఇచ్చి చదువుకుంటే మాత్రం చాలా చాలా మంచి మార్క్స్ అండ్ తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసుకోగలిగిన అవకాశం ఉంటుంది. రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, అర్థమెటిక్ మీద ఫోకస్ చేయండి, అండ్ రెస్ట్ ఆల్ జిఎస్ మీద కూడా మంచిగా ఫోకస్ చేయండి, రైట్? వీటి మీద ప్రియారిటీ ఉన్న టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద సముద్రం అండి. మీరు వాటిని ప్రాపర్ గా కవర్ చేసుకుంటే తర్వాత మనకి ఏదైనా మిగిలిందంటే వీటిని కవర్ చేసుకోవడం ఇంపార్టెన్స్ గానే భావిస్తాను. కానీ అత్యధికమైన టైము జస్ట్ 20 మార్క్స్ అంటే లీస్ట్ మార్క్స్ వచ్చే దీనికి అత్యధికమైన టైం మీరు కేటాయించడం అనేది నాట్ ఏ గుడ్ అడ్వైస్ ఫ్రమ్ మై సైడ్, రైట్? మీరు ఒక సబ్జెక్ట్ కాదు, 1, 2, 3, 4, 5, 6 మళ్ళీ దీంట్లో తలకాయ నొప్పి మళ్ళీ చాలా ఉంది, రైట్? సో వీటి మీద ప్రతిదీ నేను కవర్ చేసుకుంటా పోతా, అన్ని చదువుకుంటా అది ఇది అంటే గ్రూప్ డి లెవెల్ ఆఫ్ ఓరియంటేషన్ లో మీకు చాలా కష్టం అవుతుంది. బిఫోర్ దట్ ఏంటంటే మీరు ఈ యొక్క 3 సబ్జెక్టులు చదివే లోపల రీజనింగ్ మొత్తం కొట్టేసేయచ్చు, 30 మార్కులు వస్తాయండి. అండ్ ఈజీగా వచ్చే టాపిక్స్ అనమాట. డామ్స్ లో తగిలే మోడల్స్, అర్థమెటిక్ ఈజీగా కొట్టొచ్చు, రైట్? సో మీ ప్రియారిటీ మీరు సెట్ చేసుకొని ప్రిపేర్ అయితే మార్క్స్ ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవచ్చు అని మీకు తెలిసిన తర్వాత ప్రియారిటీ సెట్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ లో మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారంటే ఎక్కడికి పోవండి మార్క్స్. అప్రాక్సిమేట్ గా మీకు గ్రూప్ డి పరంగా తీసుకుంటే సార్ ఈసారి 75 టార్గెట్ రీచ్ అవ్వండి, రైట్? ఈసారి నా తెచ్చి 75 టార్గెట్ పెట్టుకోండి. మీరు మినిమం 75 టార్గెట్ పెట్టుకోండి. అది కొంచెం సేఫ్ జోన్ లో ఉంటారని నేను భావిస్తాను అనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రైట్? సో ఐ హోప్ వీడియో నచ్చింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇట్ ఈస్ యూస్ఫుల్ అని ఒక కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు గ్రూప్ డి కోర్సు, మెయిన్ కోర్సు ఉంటుంది. డెమోస్ చూసిన తర్వాత కోర్సు తీసుకోండి. దాని తర్వాత వచ్చేసి 1 rupee కోర్సులని మీకు చాలా కాంటెంట్, స్టాటిక్ జీకే కాంటెంట్ మొత్తం దాంట్లో ఇస్తున్నాను, కరెంట్ అఫైర్స్ కాంటెంట్ మొత్తం దాంట్లో ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాను. సో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట, రైట్? విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ హోప్ మీరు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్ కి సంబంధించి ఎలాంటి కైండ్ ఆఫ్ టాపిక్స్ నుంచి మోడల్స్ ఏ విధంగా పడతాయి అనేది కూడా నేను డెప్త్ అనాలిసిస్ చేసి మేము ముందు వీడియో తీసుకుని రావడం అయితే జరుగుతుంది. దయచేసి ఇక మేజర్ ఆఫర్ అనేది అతి త్వరలో రాబోతుంది అండి. చాలా మేజర్ ఆఫర్ అతి త్వరలో రాబోతుంది సైనిక యాప్ నుంచి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన సైనిక జాబ్స్ అడ్డా 1 lakh ఫ్యామిలీకి చాలా చేరువలో ఉంది. గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒక్కసారి మీరందరూ
సపోర్ట్ చేసి షేర్ చేసి వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేశారు అంటే మాత్రము ఖచ్చితంగా ఆ ఆఫర్స్ అనేది అతి త్వరలోనే మీకు రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలా చాలా బంపర్ ఆఫర్ ఎవరు ఇవ్వని విధంగా నేను ఆఫర్ అనేది ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నానండి. ఓకేనా గైస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.